నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చాడంటే మాట తప్పడు అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అది సినిమాల్లో అయినా, ఆయన సినీ జీవితంలోనైనా, ఇప్పుడు రాజకీయ జీవితంలోనైనా ఆయన ఒక్కసారి కనుక కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో అయితే కనుక కల్పించగలిగాడు. ఆ నమ్మకం కల్పించడమే కాకుండా ఇచ్చిన టైంలో, అంటే ఆయన చెప్పినటువంటి టైం లోపే ఆయన చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని కూడా ఆయన సంపాదించుకోవడం జరిగింది. సో గతంలో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కోటప్ప కొండ ఏదైతే ఉందో, కోటప్ప కొండ మరియు కొత్తపాలెం రోడ్డు సరిగ్గా లేదు. సో ఆ రోడ్డు చాలా ముఖ్యము. కోటప్ప కొండకు లక్షలాది మంది భక్తులు దర్శనానికి వెళ్తుంటారు, ప్రభలు కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ రోడ్డును బాగు చేయమని ఆ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, నరసరావుపేట శాసనసభ్యులు కోరడంతో ఆయన ఖచ్చితంగా శివరాత్రి లోపల మీకు ఆ రహదారి నిర్మాణాన్ని చేసిస్తానని చెప్పి అప్పట్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి నిధుల నుంచి 3.90 కోట్లు, అంటే దాదాపు 4 కోట్ల రూపాయలతో ఒక రోడ్డునైతే నిర్మాణం చేయడం జరిగింది. సో ఇప్పుడు అది కూడా శివరాత్రి లోపలే. శివరాత్రికి అక్కడ హంగామా ఉంటుంది, శివరాత్రికి అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం కోసం ఆ రోడ్డును నిర్మిస్తానని అప్పట్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడే నిన్నైతే కనుక ఓపెనింగ్ కూడా జరిగిపోయింది. నూతన రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే అరవింద బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు. కోటప్పకొండ కొత్తపాలెం, యాక్చువల్గా రోడ్డు ఏ ఊరు నుంచి అంటే కొత్తపాలెం నుంచి కోటప్పకొండ వరకు ఉన్నటువంటి రహదారి హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్. కోటప్పకొండకు భారీ ప్రభలతో భక్తులు వచ్చే మార్గాల్లో ఒకటైన కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డు నిర్మాణాన్ని శివరాత్రి లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తానన్న హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. ఒక పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, ఆయన మిగిలిన నియోజకవర్గాలను కూడా తన సొంత నియోజకవర్గాల గానే ఆయన అయితే కనుక మాట ఇచ్చినాడంటే ఆ టైం ప్రకారము ఆయన వర్క్ అయితే చేసి చూపిస్తున్నాడు. గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండకు వచ్చిన ఆయన రోడ్డును ప్రారంభించారు. తొలుత త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈ రోడ్డు నిర్మించాలని ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. శివరాత్రి లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అప్పట్లో పవన్ మాటిచ్చారు. ఈ మేరకు 3.90 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో కోటప్పకొండ కొత్తపాలెం మధ్య 8 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశారు. సో ఈ కోటప్పకొండ కొత్తపాలెం అనేటువంటి రోడ్డు ఏదైతే ఉందో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ రోడ్డు యొక్క ప్రాముఖ్యతను, కోటప్పకొండకు శివరాత్రికి ఏ విధంగా జనాలు పోటెత్తారో అవన్నీ వివరించడం జరిగింది. సో భక్తుల యొక్క సౌకర్యార్థం కోసం ఖచ్చితంగా శివరాత్రి లోపల ఆ రోడ్డు నిర్మాణం చేసిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడము, అదేవిధంగా మాట మీద ఉండి నిధులు కూడా ఇవ్వడము, కరెక్ట్గా శివరాత్రి కన్నా, శివరాత్రి ఎప్పుడో ఫిబ్రవరిలో రాబోతుంది, అంతకు 10-15 రోజుల ముందే రోడ్డు ఓపెన్ కూడా చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే చేస్తారు అంతే అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని నిజ జీవితంలోనూ రాజకీయాల్లో కూడా నిజం చేస్తూ శభాష్ అనిపించుకున్నారు. సో ఇప్పుడు శివరాత్రికి కోటప్పకొండకు వెళ్ళేటువంటి ప్రభలు కావచ్చు, భక్తులు కావచ్చు, వాళ్ళకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా దర్శనం జరిగేలాగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు అయితే నిర్మాణం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ కూడా నిన్న చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.